వాళ్ళిద్దరు సెల్ఫ్గా చాలా బాగా ఆడుతున్నారు. ఒక కామన్ మ్యాన్ వచ్చి ఏ గేమ్లో అంటే తక్కువ కాకుండా అంత సెలబ్రిటీస్కి అంత వాళ్ళకి ఈక్వల్గా పోటీ ఇస్తున్నాడు. అర్జున్ కూడా సెల్ఫ్గా అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్రెండ్షిప్ బాండింగ్ అని కాకుండా అతను దేనికోసం వచ్చాడో దానికోసమే అక్కడ గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి వారిద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదు. ఓకే, టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3లో మేబీ నాకు తెలిసి అమర్దీప్ ఉంటాడు అనుకుంటున్నాను. అమర్దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్. ఓకే, ఈరోజు టైటిల్ విన్నర్ ఎవరు? టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కన్ఫర్మ్గా. పల్లవి ప్రశాంత్ గారేనా? ఎందుకు? పల్లవి ప్రశాంత్ గట్టి పోటీ ఇచ్చాడు. అంటే అమర్దీప్ కూడా ఉన్నాడు, కాకపోతే అమర్దీప్ చాలా వరకు అగ్రెసివ్ అవ్వడము, ఫౌల్స్ ఆడడం అలా ఉంది. కానీ పల్లవి ప్రశాంత్ ఎప్పుడు ఎక్కడ ఫౌల్స్ ఆడలేదు. అతని గేమ్ అతను ఆడాడు. సో అతను 100% ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టి కన్ఫర్మ్గా అతనే వస్తాడన్న హోప్ ఉంది. సో మరి ఈరోజు శ్రీముఖి గారు డబ్బులు తీసుకొని హౌస్లోకి వెళ్తారు అనమాట. సో వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఎవరు తీసుకొని హౌస్ నుంచి బయటికి వచ్చేస్తారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి వస్తే ప్రియాంక రావాలి. ఎందుకంటే యావర్ వాళ్ళ బ్రదర్స్ మీద ఎమోషన్ఫుల్గా ఉన్నాడు. వాళ్ళందరికీ ఇతను ఒక సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ బ్రదర్స్ నేమ్స్ని ఎక్కడ అతను తక్కువ చేయడు. అతను లాస్ట్ వరకు గట్టిగా ఫైట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ప్రియాంకకి నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే చాలా తక్కువ ఓట్స్ ఉన్నాయి కాబట్టి తను అమౌంట్ అన్న వస్తుంది కదా అన్న హోప్ తోటి తను బయటకు వస్తుందేమో. ఓకే, సో మరి మీరెవరు కొట్టేశారు? మేము పల్లవి ప్రశాంత్. సో మరి విన్నర్ని అనౌన్స్ చేయడానికి మహేష్ బాబు గారు వస్తున్నారు అని టాక్. సో మరి మహేష్ బాబు గారు కాకుండా ఈ స్టార్ వస్తే బాగుంటుంది అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, ఎవరు వచ్చినా పర్లేదు. అక్కడ ట్రూగా అనౌన్స్ చేస్తే సరిపోతుంది. ఎవరితోటి మనకు స్టార్లతోటి మనకేం రాదు కదా. గేమ్ ఆడింది కంటెస్టెంట్స్, హౌస్ మేట్స్, వాళ్ళతో నాకేం లేదు. సో మరి పల్లవి ప్రశాంత్ గారికి ఏమని చెప్తారు? పల్లవి ప్రశాంత్ అన్న, నీకోసం బయట చాలామంది ఎదురు చూస్తున్నారు. నువ్వు విన్నర్ అయితే చాలామంది అంటే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆల్ ద బెస్ట్, విన్నర్గా బయటికి రా. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.